గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బస్. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే విధంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి స్టాక్స్ ని ఎంచుకోవాలి? అదేవిధంగా ఈ రోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా స్టార్ట్ అవబోతున్నాయి? మరోవైపు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ల పరిణామాలు ఎలా మారబోతున్నాయనే అంశాలకు సంబంధించి మనతో విశ్లేషణను అందించేందుకు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్, గుడ్ మార్నింగ్. చూస్తున్నాం సార్, ఒక రకంగా చెప్పాలంటే ఈ మండే పరిణామాలన్నీ శరవేగంగా మారిపోబోతున్నాయి. ఒకసారి ట్రంప్ ప్రమాణ స్వీకారం అవ్వవచ్చు, నెక్స్ట్ ఇంకొక 10 to 15 days లో కేంద్రం బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతుంది. సో ఎలా ఉండబోతుంది సార్? ముందుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చి నిఫ్టీ వచ్చి దాదాపు ఇప్పుడు 23,200 దగ్గర ఉందంటే నవంబర్ లో లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఈ ట్రంప్ ప్రమాణ స్వీకారం కానీ ఇది కొంచెం భారీ ఎత్తున పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఇండియన్ మార్కెట్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో 23,500 అబోవ్ కనుక ఉంటే ట్రెండ్ ఇండియన్ మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్లోకి రావచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 48,550 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇది 49 అబోవ్ ఉంటే కనుక కొంచెం పాజిటివ్ రావచ్చు. ట్రెండ్ ఇవాళ పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కోటక్ బ్యాంక్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఏదైనా బ్యాంక్ నిఫ్టీ కొంచెం దాని మీద పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే 76,600 దగ్గర ఉంది. అది మొన్న 400 పాయింట్స్ మైనస్ అయింది. సో అది వాళ్ళ డిస్కౌంట్ ఈ వీక్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీద ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ వచ్చి దాదాపు ఒక 3 months నుంచి కంటిన్యూగా ఫాలో అవుతున్నాయి. దీనిలో ఇవాళ కొంచెం పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ తీసుకుంటే ఇజ్రాయెల్ హమాస్ డీల్ ఒకటి పాజిటివ్ అయింది. సో హాస్టేజెస్ని విడుదల చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్ళ నుంచి ఫైటింగ్, విపరీతమైన ఫైటింగ్. అది 43,000 మంది పైగా గాజా పౌరులు మరణించారు. వాళ్ళందరికీ ఇప్పుడు కొంచెం అక్కడ గాజా అంతా కూడా మొత్తం కొలాప్స్ అయింది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రష్యా, ఉక్రెయిన్ ఇది కూడా అవకాశాలు ఉన్నాయి. సో మేజర్గా గత 2 సంవత్సరాల నుంచి మొత్తం వరల్డ్ అంతా కూడా ఇబ్బంది పడుతుంది ఈ యుద్ధాల వల్ల. ఈ రెండు కొంచెం క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో అది కొంచెం దానివల్ల గ్లోబల్ మార్కెట్స్ కానీ ఇండియన్ మార్కెట్స్ కానీ అన్నీ కూడా ఫేవర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ సార్. సార్, బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖచ్చితంగా అధిక ప్రాధాన్యం ఇస్తారని వార్తలు అయితే వెలువడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా కొన్ని రంగాలు ప్రభావితం అవుతాయి అంటారు. సో వాటి గురించి ఏం చెప్తారు సార్? అవునండి, ఇప్పుడు బడ్జెట్లో జనరల్గా వచ్చే 2 మేజర్ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకటి డిఫెన్స్, 2 వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటేనే దీనిలో ఏంటంటే ఒక బ్రాడ్గా చూసుకోవాలి. రోడ్లు, ట్రాన్స్పోర్టు, ట్రైన్, రైలు, రోడ్డు అండ్ ఇది సిఎస్. సో సముద్ర మార్గము, రైలు మార్గము, రోడ్డు మార్గం. వీటి వల్ల ఏమవుతాయంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్కి ఇంకా ఇండియాలో ఇంటర్నేషనల్ స్థాయి ఇంకా రాలేదనేది. మెయిన్ సిటీస్లో అవుతున్నాయి కానీ ఇంకా ఇంటర్నేషనల్ స్థాయి రాలేదు. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా ఇప్పుడు మన వరల్డ్ క్లాస్ 3rd largest ఎకానమీ అని అంటున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంకెక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఆ సెక్టర్స్ అన్నీ కూడా ఆ కంపెనీస్లో ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. సార్, మీరు చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కంపెనీస్కి వచ్చేసరికి కొన్ని కంపెనీస్ అనేవి ఉంటాయి. వాటిలో ముందుగా అశోక్ లేలాండ్ ఎలా ఉంది సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అవుతుందండి. ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్లో తీసుకుంటే ఎక్కువ మనకి అశోక్ లేలాండ్ ఉంది. అశోక్ లేలాండ్ ప్రజెంట్ వచ్చి ఏంటంటే ఇది 230 ఆ రేంజ్లో ఉంది. ఇది 200 ఆ రేంజ్లో ఉంది. సో ఇది ఒక మంచి ఎంట్రీ పాయింట్ కింద ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అశోక్ లేలాండ్ అంతకుముందు హై తీసుకుంటే దాదాపు 283, 270 దాకా వచ్చింది. ఇప్పుడు 200 ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. అశోక్ లేలాండ్ బాగుంది ఎందుకంటే ఆ కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉన్నాయి, లారీలు ఇవన్నీ. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఈ లారీల్లో కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి. పెద్ద పెద్ద లారీల నుంచి ఏసీ క్యాబిన్స్ కూడా వచ్చాయి, కంటైనర్స్ వచ్చాయి. కాబట్టి చాలా రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ అవుతున్నాయి. అలాగే అశోక్ లేలాండ్ కంపెనీ ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తుంది. శ్రీలంక కానీ అలాంటి బంగ్లాదేశ్ అలాంటి కంట్రీస్కి లారీస్ ఇవి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. బాగానే ఉంది సార్. నెక్స్ట్ బీపీసీఎల్ ఎలా ఉంది సార్?
ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏంటంటే ఇది ట్రాన్స్పోర్ట్ కిందకి వస్తుంది సార్. ఆయిల్ ట్రాన్స్పోర్ట్, ఏ కంపెనీ ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నా ఆయిల్ కావాలి కాబట్టి ఈ బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసి ఇవన్నీ కూడా మేజర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది కూడా 270 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఇది అంతకుముందు సార్ మనకి కాలర్ ఉన్నారు సార్, రామ్మోహన్ గారు నెల్లూరు నుంచి. రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. బిఎస్సి షేర్ గురించి కావాలి సార్. 5700 ఒక 10 షేర్లు కొన్నాను. ఓకే. బిఎస్సి అయితే నాన్ స్టాప్గా మూవ్మెంట్ ఉంది సార్. ఇది 6000కి రాసిందంటే ఇంకా బ్రేక్ అవుతుంది. సో 5700 అంటే ఓకే, మంచి రేటు. అంటే కొంచెం హై రేటే కానీ అంతకుముందు 5000 ఆ రేంజ్లో ఉంది. సో ఇది నాన్ స్టాప్గా మూవ్మెంట్ ఉంది సార్, పెరుగుతుంది బాగా. హై బీటా స్టాక్ కాకపోతే ఇది వెరీ హై బీటా స్టాక్. డైలీ 200 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది కాబట్టి హోల్డ్ చేసుకోండి. కాకపోతే బుకింగ్ చేసుకుంటారంటే 6200 ఆ రేంజ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఒక బుకింగ్, ప్రాఫిట్ బుకింగ్ చేయండి. మళ్ళీ 5500, 5400 వచ్చినా మళ్ళీ రిపీటెడ్గా బై చేసుకోవచ్చు. మీరు అన్నట్టు ఆ క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. మీరు 10 షేర్స్ 20 షేర్స్ కొంటేనే ఇంత హై బీటాని మనం మెయింటైన్ చేయగలం. మీరు ఒక 100 షేర్లు 200 షేర్లు ఎట్ ఏ టైం కొనకూడదు. ఎవ్రీ 100-120 ఇంటర్వెల్స్లో చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక మంచి ట్రేడింగ్ ప్రోడక్ట్ సార్. ఇది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా డైలీ 300 పాయింట్స్ 200 పాయింట్స్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి దీన్ని ఒక 10 షేర్లు 20 షేర్లు అలా ట్రేడ్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. మంచి మూవ్మెంట్ ఉన్న స్టాక్ ఇది, బాగా ట్రేడింగ్ చేసుకోవచ్చు, అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి అవకాశం ఉంది. రైట్ సార్. సార్ ఇప్పుడు మీరు ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ గురించి లాస్ట్ వీక్ కూడా మీరు చెప్పారు. సో ఇప్పుడు అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాం సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ట్రేడింగ్ అదేవిధంగా చెప్పినట్టు కంటైనర్కి సంబంధించి మీరు చెప్తూ ఉన్నారు. సో కంటైనర్ కార్పొరేషన్ షేర్స్ ఎలా ఉన్నాయి సార్, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇది కంటైనర్ కార్పొరేషన్ అంటే మనం కాన్కార్ అంటామండి. ఇప్పుడు ప్రజెంట్ 770 ఆ రేంజ్ ఉంది. ఇది అంతకుముందు దాదాపు 1150 దాకా వచ్చింది. సో ఇది ఇక్కడ వీక్లీ చార్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. 750 ఆ రేంజ్లో మేజర్గా తీసుకుంది. అలాగే మొన్న రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి ఈ కంటైనర్ కార్పొరేషన్కి. సో ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. సో మార్కెట్ కనుక ర్యాలీ వస్తే ఇవి బాగా పెరుగుతాయి. సో పాజిటివ్గానే ఉంది ఇది సార్. అదేవిధంగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేసరికి దేశం మొత్తం కూడా రైల్వే అనేది చాలా కీలకంగా ఉంటుంది. సో ఇందులో ఐఆర్సిటీసీ షేర్స్ తీసుకోవచ్చు అంటారా? ఐఆర్సిటీసీ ఎలా ఉంది సార్ ఒకసారి? ఐఆర్సిటీసీకి ఇప్పుడు ఫండమెంటల్గా కూడా ఈ కుంభమేళా పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సేల్స్ నమోదే అవకాశాలు ఉన్నాయండి. ఇది అంతకుముందు 1100 ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు 760 ఆ రేంజ్ ఉంది. ఈ వీక్లీ చార్ట్స్ ఇప్పుడే పాజిటివ్స్లో వస్తున్నాయి. సో మనకేంటంటే టెక్నికల్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైతే ఫండమెంటల్గా మంచి మార్పులు కనపడుతుంటాయో ఆ టెక్నికల్ కూడా అవి ట్రాక్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి హరిద్వార్లో కుంభమేళా, అదే ప్రయాగ్రాజ్లో ఉంది. అలాగే ఇక్కడ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్లో కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ టెక్నికల్స్ కూడా సపోర్ట్స్ లెవెల్స్ కనపడుతున్నాయి. సో 770 ఆ రేంజ్లో ఇప్పుడు ప్రజెంట్ ఉంది. సో ఇదంతా ఇప్పుడు కొంచెం ర్యాలీ కనుక వస్తే 850, 870 దాకా కూడా ఛాన్స్ ఉంది. సో వీక్లీ చార్ట్స్ పాజిటివ్ ఉన్నాయి. ఐఆర్సిటీసీకి బాగానే ఉంది సార్. మీరు చెప్పినట్టుగా ఒకసారి ర్యాలీ అనేది డౌన్ అయినప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మన ఇన్కమ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే పోర్ట్ఫోలియో ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో అటువంటి టైంలో ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే బడ్జెట్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సార్ అధిక ప్రాధాన్యం ఉంటుంది, ఆ షేర్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తున్నారు. సీజనల్గా కూడా స్టాక్స్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుందా అంటే సిచ్యువేషన్స్ని బట్టి? ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కుంభమేళా జరుగుతుంది, ఇటువంటి వాటిని ముందుగా గెస్ చేయాలి అంటే గానుగపాటి ట్రేడ్ అకాడమీ నుంచి మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి సార్? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇందులో ఏంటంటే మనము ఇన్వెస్టర్కి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు. నేను పెట్టే కంపెనీ, నేను ఇన్వెస్ట్ చేసే కంపెనీకి ఎంత ప్రాఫిట్ రావచ్చు, ఆ కంపెనీ ఎంత గ్రోత్లో ఉంది, అది నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఎలా ఉంటుంది, దాని గ్రోత్ రేట్ ఎలా ఉంది, దాని మీదే మన యొక్క ప్రాఫిట్ డిపెండ్ అయి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మేము చెప్పేది ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్లో ఏ కంపెనీస్ సీజనల్గా ఉంటాయి, ఏ కంపెనీస్ గ్రోత్ ఓరియంటెడ్ ఉంటాయి, అలాగే ఏ కంపెనీస్ డివిడెండ్స్ ఇచ్చే కంపెనీస్ ఏంటి, ఇలా మనం కంపెనీలని సెగ్రిగేట్ చేయటం ద్వారా ఏ కంపెనీ ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. అలాంటి కంపెనీస్లో టెక్నికల్గా చూసుకొని లో లెవెల్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇది మీకు కంప్లీట్గా మేము చెప్తాం అనమాట. అటు టెక్నికల్ అనాలిసిస్ ప్లస్ ఇటు ఫండమెంటల్ అనాలిసిస్ తీసుకొని రెండింటినీ కాంగ్లమరేట్ చేసుకుంటూ ఎక్కడ మనకి మంచి ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి అనేది మనం చూసుకోవచ్చు. సో అలా మీకు మేము గైడెన్స్ ఇస్తాం సార్. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడే కంపెనీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్ చేసుకోవటం
బెస్ట్ అంటారా? అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీసే ఈరోజు మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం. అవునండి. అందులో భాగంగా ఓఎన్జీసీ ఎలా ఉంది సార్? ఓఎన్జీసీ వచ్చి ఇది కూడా ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ సార్. ఇది ఓఎన్జీసీ ఇప్పుడు 264 అలా ఉంది. ఆల్రెడీ ఇది లాస్ట్ 2 వీక్స్ నుంచి గ్రో అవుతుంది పాజిటివ్గా. ఇది అంతకుముందు హై వచ్చి 335 దాకా ఉంది. ఇప్పుడు లో లెవెల్ 230 నుంచి ఇప్పుడు పెరుగుతుంది, 260 ఉంది. ఇది కూడా చార్ట్ పాజిటివ్గా ఉంది సార్. సో ఓఎన్జీసీ మంచి పాజిటివ్లోనే ఉంది ఇది. సో బాగుంది. అదేవిధంగా మరొక ప్రముఖ కంపెనీ ఈరోజు ఒక రకంగా చూడాలంటే ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యంగా చూస్తోంది, అంటే రిలయన్స్ కి సంబంధించి. రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు ట్రంప్ ప్రమాణ స్వీకారం. సో రిలయన్స్ షేర్లు మరొకసారి ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయి? పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్. అటు చార్ట్ పరంగా చూస్తే 1220 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. రిలయన్స్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. సో వీక్లీ చార్ట్స్ బాగా పాజిటివ్గా ఉన్నాయి. సో రిలయన్స్ అయితే బాగుంది. 1400 దాకా కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు 1300 ఆ రేంజ్లో ఉంది. 1200 దగ్గర మేజర్ సపోర్ట్స్ తీసుకొని చార్ట్స్, వీక్లీ చార్ట్స్ మంచి పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి రిలయన్స్ పాజిటివ్ అనండి. అయితే ఇది మంచి. అలాగే 1:1 బోనస్ ఇచ్చారు కాబట్టి ఇంకా పైకి వెళ్తున్నాయి. సో ఇది పాజిటివ్గానే ఉంది రిలయన్స్ అంతా కూడా. రైట్ సార్. మన కాలర్ ఉన్నారు సార్, నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. నాగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఆర్వీఎన్ఎల్ ప్రెజెంట్ రేట్ తీసుకోవచ్చు సార్? ఆర్వీఎన్ఎల్ వచ్చి సార్ కొంచెం మీ టీవీ మ్యూట్ చేయండి సార్. నాగేశ్వరరావు ఆర్వీఎన్ఎల్ ప్రెజెంట్ రేట్ బై చేయొచ్చు సార్? ఆర్వీఎన్ఎల్ వచ్చి పాజిటివ్గానే ఉంది సార్. ఇది అంతకుముందు 650 దాకా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ 420, 430 ఉంది. ఇప్పుడు రైల్వే బడ్జెట్ కూడా నెక్స్ట్ 10 డేస్లో వస్తుంది కాబట్టి ఇది మేజర్ సపోర్ట్ తీసుకుందండి. వీక్లీ చార్ట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో ఇక్కడ మంచి ఎంట్రీ పాయింట్ సార్ ఇది. సో ఛాన్స్ ఉంది, మీకు చేసుకోవచ్చు, బాగానే ఉంది. సో లాస్ట్ వీక్ నుంచి పాజిటివ్ చూపిస్తుంది. ఇది లో లెవెల్ వచ్చి 360 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 420 ఆ రేంజ్ దాకా వచ్చింది. సో ఈ రేంజ్లో బయింగ్ చేసుకోవచ్చు, ఛాన్సెస్ పాజిటివ్గానే ఉన్నాయి. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్యాసివ్ ఇన్కమ్ అనేది కామన్ అయిపోయింది. దానికోసం అందరూ కూడా చూస్తున్నారు. ఈ ప్యాసివ్ ఇన్కమ్ వేలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇది రైట్ టైం అంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా రైట్ టైం సార్. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్, ఫ్రీ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మార్కెట్స్ డౌన్ అయినప్పుడే అడ్వాంటేజ్ సార్ ఎవరికైనా కానీ ఇన్వెస్ట్ చేయడానికి. కానీ మంచి కంపెనీలు అన్నీ కూడా తక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ, చాలామంది ఇంకెవరైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేదు అన్న వాళ్ళందరికీ కూడా ఇవి చాలా చాలా మంచి రేట్లు. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నా పాయింట్ ఇన్వెస్ట్ అంటే ఏంటంటే మనం తక్కువ రేట్లో కొనుక్కొని ఎక్కువ రేట్లో అమ్మటం, ఒక టైం పీరియడ్ వెయిట్ చేయటం అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. మంచి కంపెనీస్ బాగా తక్కువలో ఉన్న బై చేసుకోవచ్చు. సార్ పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మీరు ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారు. చాలామంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒకవైపు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయటం, దేశాల మధ్య యుద్ధాలు తగ్గిపోతే బంగారం రేట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఏం చెప్తారు సార్ తెలుగింటి ఆడపడుచులకు సంబంధించి? ఈ వీళ్ళందరికీ అయితే కొంచెం పాజిటివ్ న్యూస్ సార్. గోల్డ్ రేట్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 79 లాస్ట్ 1 వీక్లోనే 2000 పెరిగింది. మళ్ళీ 77కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయండి. 79,000 నేను ఎంసెక్స్ రేట్స్ చెప్తున్నాను. అదే మామూలుగా ఈ రేట్లు వేరే ఉంటాయి, ట్యాక్సెస్తో కలిపి ఎక్స్ట్రా ఉంటుంది. ప్రజెంట్ ఎంసెక్స్ రేట్ ఏంటంటే 79,000 ఉంది కాబట్టి ఇది కొంచెం ఇంకో 2000 తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఓవరాల్గా కొంచెం వీక్నెస్ ఉంటుంది. అలాగే సిల్వర్ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు సిల్వర్ వచ్చి 93 అలా ఉంది. అది కూడా 90,000, 88,000కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక 1 మంత్లో తగ్గుతాయి. సార్ చాలామంది ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నార్మల్గా ల్యాండ్ వీటికైతేనేమో సో ఎక్కడి నుంచైనా లోన్ తెచ్చి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం అంటారా? అటువంటి రిస్క్ తీసుకోవద్దని చెప్తారా? ఏం చెప్తారు సార్ దానికి? అంటే ఇక్కడ నాలెడ్జ్ ఉండాలి సార్. నాలెడ్జ్ ఉండి మనం కరెక్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డెట్ తీసుకునే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు హ్యాండిల్ చేయలేనప్పుడు డెట్ బర్డెన్ అవుతుంది. హ్యాండిల్ చేయగలిగితే ఏమవుతుందంటే డెట్ ఎసెట్ అవుతుంది. అది మనకేంటంటే మనం నాలెడ్జ్ ఉండి దాన్ని ఒక రైట్ పద్ధతిలో నేను హ్యాండిల్ చేయగలను, రిస్క్ని మనం తీసుకోగలం అన్నప్పుడు మీకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను రిలయన్స్ బాగుందని. ఇప్పుడు రిలయన్స్లో మీరు కనుక
ఫ్రీ అమౌంట్ ఒక 50,000 రిస్క్ తీసుకోగలను అన్నప్పుడు ఒక 5 lakhs మనం ఇన్వెస్ట్ చేసి ఇంకో 5 lakhs మీరు అడిషనల్గా పాజిటివ్గా తీసుకోగలిగిన ఇది క్యాల్కులేటెడ్ రిస్క్. ఇప్పుడు ఎందుకంటే ట్రెండ్ బాగుంది రిలయన్స్ది, అలాంటి కంపెనీస్ ఇప్పుడు బాగున్న ట్రెండ్ అని అర్థం చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తే పాజిటివ్. అలాగే ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉన్న కంపెనీల్లో మనం కనుక ఆల్రెడీ కంపెనీ ఫాలోయింగ్లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నెగిటివ్ అవుతుంది అనమాట. సార్ ఇక్కడే ఒక చిన్న టాపిక్ సార్. సో చాలా మంది ఏంటి అంటే అందరూ కూడా జాబ్స్ చేస్తూ ఉన్నారు. సో 8 hours వర్కింగ్ టైము, ఈ ట్రాఫిక్ లో 2.5 hours ట్రావెలింగ్ టైం అయిపోతుంది, 10 hours అయిపోతుంది. మీరు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే నాలెడ్జ్ గెయిన్ చేయాలి అని చెప్పి. అటువంటి వాళ్లకు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా వీకెండ్ క్లాసెస్ ఉంటాయా, అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయా? తొందరగా అంటే షార్ట్ టర్మ్ లో నేర్చుకోవాలంటే ఏం చేయాలి సార్? తప్పకుండా సార్, వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఓవర్సీస్ వాళ్ళకి కూడా వీకెండ్ క్లాసెస్ ఉన్నాయి. తర్వాత వీక్ డే క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో మేజర్గా ఏంటంటే కాన్సెప్ట్ చెప్పి మళ్ళీ దానిలో ప్రాక్టీస్ చేపిస్తాం. అలాగే మీరు అన్నట్టు తక్కువ టైంలోనే ఎక్కువ నాలెడ్జ్ క్రియేట్ చేస్తాం. అలాగే మెయిన్ మెటీరియల్ ఇస్తాం, మీకు మెటీరియల్ ఇస్తాం, డైలీ ట్రేడ్స్ ఇస్తాం. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే లైవ్ మార్కెట్తో మీరు టచ్లో ఉంటారు. ఈవెన్ మీరు బిజీగా ఉన్నప్పుడు కూడా మేము మెసేజెస్ పంపిస్తాం, ఈ కంపెనీస్ బాగున్నాయి, ఈ కంపెనీస్లో మీరు చూసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ అలా చేసుకోవచ్చు అన్నట్టుగా మనకి మీకు అడ్వైజరీ కూడా సపోర్ట్ చేస్తాం. అలాగే ఆప్షన్ ట్రేడింగ్స్ కూడా మీకు మెయిన్ చెప్పి మీ పోర్ట్ఫోలియో ఎలా సేఫ్టీ చేసుకోవాలి అంటే అందరం కూడా ఇన్వెస్ట్ చేస్తాం, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ని సేఫ్టీ చేయడానికి ప్రికాషన్స్ ఎవరు తీసుకోవట్లేదు. వాటన్నిటికీ మెయిన్ మన క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి ఆప్షన్స్తో మనం హెడ్జింగ్ చేసుకోవాలి, పుట్ ఆప్షన్స్ కొనుక్కోవటం అలాంటిది మెయిన్గా మీకు నేర్పిస్తాం అనమాట. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇందులో మనం మార్కెట్లో సంపాదించకపోయినా పర్వాలేదు, ఉన్న డబ్బులు కాపాడుకోవటం అనేది ఫస్ట్ స్టెప్. ఆ డబ్బులు ఎలా కాపాడుకోవాలి అంటే అప్పుడు ఎలాంటి కంపెనీస్లో మనం చూస్ చేసుకోవాలి, అలాగే ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ మనం తీసుకోవాలనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. వాటిని మేము ఫోకస్ చేస్తాం. సో ఇటు ఆప్షన్ ట్రేడింగ్స్ కానీ, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, మిడ్ క్యాప్లో ఎలాంటి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి, స్మాల్ క్యాప్ ఎలా చేసుకోవాలి, వీటన్నిటి మీద ఒక కాంప్రహెన్సివ్గా మీకు మేము నాలెడ్జ్ క్రియేట్ చేస్తాం. కాబట్టి దానివల్ల మీరు మంచి బెనిఫిట్ పొందవచ్చు. సార్ పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఈరోజు మనం పే చేస్తే ఒక 2 yearsకో 3 yearsకో మనకి ఇంటిని హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. సో ఎలా సార్ అది ఎలా చూడాలంటారు దీన్ని? అంటే మార్కెటింగ్ మాయాజాలంగా చూడాలా, కరెక్ట్ ఇన్వెస్ట్మెంటే అంటారా? దీన్ని అయితే ఏమంటారంటే కేస్ టు కేస్ ఇక్కడ వేరీ అవుతుంది సార్. ఇప్పుడు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లో హౌసింగ్ అనేది ఒక 30% మీ శాలరీలో 30% ఈఎంఐ వరకు హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్కి ఇవ్వచ్చు. హౌస్ అనేది అసెట్, అది లైబిలిటీ కాదు. కాబట్టి మనం ఓవర్ బర్డెన్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు అలాగే అట్ ద సేమ్ టైమ్ ల్యాండ్ వాల్యూ కన్నా మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ తీసుకున్నా కానీ బర్డెన్ అయిపోతుంది. మూడోది ఏంటంటే బ్యాంక్ రేట్, ఇంట్రెస్ట్ రేట్లు. ఇప్పుడు మనకి ఎన్బిఎఫ్సీలు ఉంటాయి. ఇవి హౌసింగ్ లోన్లు ఏమవుతుందంటే ఎస్బీఐ లాంటివి ఏమో మంచి సిబిల్ మెయింటైన్ చేస్తే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తాయి. సో మీరు సిబిల్స్ మంచి స్కోర్ మెయింటైన్ చేసి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తీసుకోగలిగితే మంచి బెనిఫిట్ అవుతారు. సో ఇది మేనేజ్ చేసుకోవచ్చు. రైట్ సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుతున్నాం సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే కొన్ని కంపెనీస్ చూస్తే ప్రెస్టీజ్ రియాలిటీ ఎలా ఉంది సార్? ప్రెస్టీజ్, ఓకే. ప్రెస్టీజ్ అనేది మనం ఆల్రెడీ ఈ కుక్కర్ అనే దాని మీద మనకి డైలీ చూస్తాం ఇంట్లో. అలాగే ఇప్పుడు ప్రెస్టీజ్ వాళ్ళు రియాలిటీ కూడా వచ్చారు, డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా మంచి గ్రూప్ అనమాట. ఇది అంతకుముందు 2000 దాకా వెళ్ళింది, ఇప్పుడు 1470 ఆ రేంజ్లో ఉంది. సో ఇది మంచి ఒక ఎంట్రీ బాగుంది ఇది. సో ఇక్కడ మీరు ప్రెస్టీజ్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్స్ బాగున్నాయి. సో బాగా తగ్గింది కాబట్టి కొంత అమౌంట్ దీనిలో కూడా ట్రై చేసుకోవచ్చు. సో పాజిటివ్గానే ఉంది సార్. అయితే సార్ అదేవిధంగా లోదా ఎలా ఉంది సార్? లోదా ఇది కూడా రియల్ ఎస్టేట్ రియాలిటీ కంపెనీ సార్. ఇదైతే కొంచెం అంతకుముందు హై వచ్చి 1650 ఆ రేంజ్ దాకా ఉంది, ఇప్పుడు 1170 ఆ రేంజ్ ఉంది. అంతకు ముందు లో లెవెల్ ఏంటంటే 1050 ఆ రేంజ్ ఉంది. ప్రజెంట్ అయితే ఇది మాత్రం కొంచెం ఇంకా రికవరీ అవ్వలేదు, కొంచెం ఇక్కడ 1130 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. సో 1150 నుంచి 1130 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్. అదేవిధంగా మదర్సన్ ఎలా ఉంది సార్?
నాకు క్లయింట్ ఉన్నారు సార్, ఈవిడ ఈ కంపెనీ చేస్తారు మదర్సన్. ఓకే. సో వాళ్ళకి ఇప్పుడు పాజిటివ్ న్యూస్, వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది. సో 170 నుంచి వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు, ఇప్పుడు 145 150 దగ్గర ఉంది. మేడం మదర్సన్ పాజిటివే, మీరు బై చేసుకోండి. సో రైట్ సార్, మరొక ఫ్యాన్ కాల్ వచ్చింది సార్ మీకు. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి. హనుమాన్ సింగ్ గారు సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ టైంలో కోటక్ బ్యాంక్ తీసుకోవచ్చా అండి? కోటక్ రిజల్ట్ బాగానే వచ్చింది సార్, పాజిటివ్గానే ఉంది, తీసుకోండి. ఇది 1750 1760 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 1950 హై, ఇదే రేంజ్లో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఉంది. సో ఇక్కడ తీసుకున్న మళ్ళీ 1700 దగ్గర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ 1750 ఆ రేంజ్లో ఉంది, 1700 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి. 1850 నుంచి 1900 టార్గెట్ సార్, పాజిటివ్గానే ఉంటుంది సార్. చాలామంది మహిళలు చదువుకొని ఉంటారు, అంటే ఉన్నత చదువులు చదివి ఉంటారు. సో కానీ ఆ తర్వాత పెళ్లి పిల్లలు ఆ బంధనంలో పడిపోయి వాళ్ళకి అంటూ ఇన్కమ్ అనేది ఒకటి ఉండదు సార్, అంటే హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అటువంటి వారు పిల్లలు ఒక 10 years అలా వచ్చిన తర్వాత కూడా ఇటు స్టాక్ మార్కెట్లోకి రావచ్చా, అంటే ఇంట్లో ఉండే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? సో ఏం చెప్తారు సార్ అటువంటి వాళ్ళు? డెఫినెట్గా అండి, వీళ్ళందరూ కూడా మంచి అవకాశం స్టాక్ మార్కెట్ ఇస్తుంది. నా దగ్గరికి ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి వాళ్ళందరూ చాలామంది నా స్టూడెంట్స్గా ఉన్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. బాగా చదువుకున్న లేడీస్, హౌస్ ఫ్యామిలీ ఉన్న లేడీస్, రెస్పాన్సిబిలిటీస్లో ఉండి వాళ్ళు 9 to 5 నేర్చుకుంటున్నారు. అలాగే వాళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నందుకు కూడా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా స్టూడెంట్స్లో దాదాపు 30% ఇలాంటి వర్కింగ్ హౌస్ వైఫ్స్ ఎక్కువ మంది ఉన్నారు అన్నమాట. 30% దాకా ఉన్నారు. ఇంకో 30% రిటైర్డ్ పీపుల్ ఉంటారు. సో వీళ్ళందరికీ ఏంటంటే టైం ఉంది, అలాగే వీళ్ళకి ఒక సంకల్పం ఉంది, ఏం చేద్దాం, ఎలా అయితే మనం ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దామని. అండ్ థ్యాంక్స్ టు దేర్ హస్బెండ్స్, మెయిన్ వాళ్ళు మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో చాలామంది హస్బెండ్స్ కూడా తీసుకొస్తున్నారు మా దగ్గరికి, సార్ మా వైఫ్ బీటెక్ చదివారు, ఇలా ఉన్నారని. సో వాళ్ళందరూ ఈ హస్బెండ్స్ యొక్క సపోర్ట్ బాగుంది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే హస్బెండ్స్ అందరికీ కూడా మన లేడీస్ చదువుకున్న వాళ్ళందరూ ఇవాళ రేపు అందరం కూడా చదువుకున్న వాళ్ళం కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా ఇదొక మంచి యాక్టివిటీ కింద తీసుకుంటే మంచి సక్సెస్ అవుతారు, ఫ్యామిలీకి వాళ్ళు ఒక బ్యాక్ బోన్ అవుతారు లేడీస్. సో వాళ్ళ జాబ్లో ఎప్పుడైనా స్ట్రగుల్ వచ్చినా అడ్వాంటేజ్ అవుతుంది. హస్బెండ్స్ జాబ్స్ ఏమైనా అటు ఇటు స్ట్రగుల్ అయినా వీళ్ళకి చన్నీళ్ళలాగా ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ మంచి సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మేమేం చేస్తున్నామంటే ట్రైనింగ్ అయిపోయినా కూడా వీళ్ళందరికీ కూడా మేము లాంగ్ టర్మ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అదేవిధంగా మీరు ఇందాక చెప్పినట్టు రిటైర్మెంట్ అయిన తర్వాత, అంటే వర్క్ చేసి ఉన్న వాళ్ళకు రిటైర్మెంట్ తర్వాత కూడా రెస్ట్ తీసుకోవటం అనేది వాళ్ళకి అంతగా నచ్చదు. సో అటువంటి వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? సో వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ ఈ ఫీల్డ్ అనేది? ఈ ఫీల్డ్ చాలా బాగుంటుంది సార్, ఎందుకంటే ఇప్పుడు చాలామంది బ్యాంకింగ్లో ఎక్కువ మంది నన్ను కాంటాక్ట్ చేసేవాళ్ళు బ్యాంకింగ్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు కానీ అలాగే గవర్నమెంట్ జాబ్స్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఆ వర్క్ లోడు, ఆ ఇంటెలిజెన్స్ హై లెవెల్లో ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే గైడెన్స్ ఉండదు, ఏది మనం ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏది అనేది. సో వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళ యొక్క లైఫ్స్ చాలా స్పాన్ పెంచుకుంటారు. ఇంకా 15 years 60 నుంచి 70-75 దాకా వాళ్ళ ఎర్నింగ్ చేసే పొటెన్షియల్ ఉంటుంది. అలాగే ఇవాళ రేపు ఏంటంటే 60లో కూడా ఇంకా బాధ్యతలు ఉంటున్నాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేట్ ఇన్కమ్ లాగా ఇది ఒక మంచి యాక్టివిటీ కింద తీసుకుంటారు. పిల్లలు కూడా ఎక్కడో వెళ్ళి సెటిల్ అయిపోతుంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఇంకా మంచి ఎర్నింగ్ చేసే టైము, ఆ ఇంటెలిజెన్స్ని వాళ్ళు ఇంకో 5-6 years హ్యాపీగా యూజ్ చేసుకొని ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్కి పాటుపడే టైం అనమాట. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు సార్. ఫైనల్గా ఈరోజు మీరు టాపిక్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుందన్నారు, అదేవిధంగా కొన్ని కంపెనీస్ గురించి కూడా చెప్పారు. ఫైనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకు పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంటేజ్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టచ్చు అని చెప్తారు సార్? ఒక 30% 25-30% మీ పోర్ట్ఫోలియోలో ఈ కంపెనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో పెట్టుకోండి సార్. ఈ కంపెనీస్లో ఇప్పుడు మూమెంట్ కనపడుతుంది. సో వీటిల్లో కొంచెం ఛాన్సెస్ ఉంటాయి మనకి. రైట్ సార్, ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి బడ్జెట్ తర్వాత ఏ రంగాల్లో ఇది ఉంటుంది అనే దానికి సంబంధించి మీరు విలువైన సమాచారాన్ని ప్రేక్షకులకు అందించినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. నమస్తే. సో ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HMT.